నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శనివారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికను ఇవాల్టికి వాయిదా వేశారు. ఎన్నిక సందర్భంగా బీజేపీ చైర్మన్ అభ్యర్థి మౌనికాకు 7 సభ్యులు మద్దతు తెలిపారని, ఆమెను చైర్పర్సన్ గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 7 సభ్యులు మద్దతు తెలిపారని ఖానాపూర్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్ వెడ్మా బొజ్జు పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శనివారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికను ఇవాల్టికి వాయిదా వేశారు. ఎన్నిక సందర్భంగా బీజేపీ చైర్మన్ అభ్యర్థి మౌనికాకు 7 సభ్యులు మద్దతు తెలిపారని, ఆమెను చైర్పర్సన్ గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 7 సభ్యులు మద్దతు తెలిపారని ఖానాపూర్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్ వెడ్మా బొజ్జు పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఖానాపూర్ పుర ఎన్నిక 3వసారి వాయిదా పడ్డది. అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఈ ఎన్నికల వైస్ చైర్మన్ ఎన్నిక అత్యంత ఉత్కంఠభరితంగా చేసింది. నిన్న ఆల్రెడీ బీజేపీ అభ్యర్థికి 7 సభ్యులు చేతులు లేపడం జరిగింది. కానీ దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ప్రకటించినప్పుడు 7 లేపిందని చెప్పేసి దాని యొక్క వీడియో కావాలని చెప్పేసి ఎడమబొద్దు ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే తీవ్రంగా వాళ్ళ వాగ్దానం చేసింది. వాళ్ళను పడడంతో ఆయన వినపడంతో అక్కడ ఎన్నికల వాయిదా వేసి చేసింది. అయితే ఎన్నికల వాయిదా వేసిన అధికారి మాత్రం ల్యాండ్ ప్రాబ్లం అయిందని చెప్పేసి చెప్పింది. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ మున్సిపల్ కార్యాలయంకు ఎవరు కూడా పోలేరు. కేవలం గెలిచిన అభ్యర్థులు మాత్రమే పోయినరు. కానీ ఈ ఎమ్మెల్యే తను కోపడంతో ఇక వాయిదా వేసినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఇప్పుడు జరిగే ఎన్నిక చాలా ఉధృతంగా వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేయడానికి రాష్ట్ర నాయకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ బంద్ ప్రకటించింది. సో ఉధృత వాతావరణంలో ఈ రోజు ఎన్నిక జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.